గురువుగారు సూర్యవంశ చంద్రవంశ రాజుల గురించి వివరించడం పురాణ లక్షణం అని చెప్తారు. ఈ లక్షణం యొక్క లక్ష్యం ఏమిటి? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం యత్ర పురాణం పంచలక్షణం అంటుంది పురాణం. ఏ పురాణానికైనా 5 లక్షణాలు ఉంటాయి. సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితం. సర్గ అంటే సృష్టి, ప్రతిసర్గ అంటే తత్వరూపక సృష్టి, వంశము, మన్వంతరం. వీటి తరువాత సూర్యవంశ చంద్రవంశ రాజుల చరిత్ర. వీటిని తెలుసుకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని ఒకసారి ఆలోచిస్తే, సూర్యవంశము ప్రారంభమైన వైనము, చంద్రవంశం ప్రారంభమైన వైనము గమనిస్తే సూర్యుని శక్తే చంద్రునికి చేరి వెన్నెలలాగా భాషించి సృష్టికి ఆధారమవుతోందన్న సత్యం మనం గ్రహించవచ్చు. సూర్యచంద్రుల గ్రహ గతులు ఎలా మానవ జీవితాన్ని నడిపిస్తాయో తెలియజేసే సత్యమే సూర్యవంశ చంద్రవంశ రాజుల చరిత్ర. సూర్యుడు సంజ్ఞాదేవితో శ్రాద్ధదేవుడికి జన్మనిస్తాడు. ఈయన పుత్ర సంతానం కావాలని యజ్ఞం చేయడం సంకల్పిస్తాడు. యజ్ఞం చేస్తున్న సమయంలో ఈ శ్రాద్ధదేవుడి భార్య యజ్ఞాన్ని నిర్వహించే అధర్వుడి దగ్గరికి వెళ్ళి, నాకు పుత్రికా సంతానం కావాలి, సంకల్పం చేయండి అంటుంది. అధర్వుడు హోతకు చెప్తాడు. హోత పుత్రికా సంతాన ప్రాప్తిరస్తు అంటూ వేలుస్తాడు. ఇది ఆ శ్రాద్ధదేవుడు విని, పుత్ర సంతానం కావాలని యజ్ఞం చేస్తూ ఉంటే పుత్రికా సంతాన ప్రాప్తిరస్తు అంటూ వేలుస్తారేమిటి, ఇది ఎలా అని వశిష్ఠుడిని ప్రశ్నిస్తాడు. ఇక్ష్వాకు కులగురువు కనుక. ఈ సత్యాన్ని తెలుసుకున్న వశిష్ఠుడు శ్రీమన్నారాయణుడి గురించి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, ఆయన వేల్చిన నీకు కుమారుడే జన్మిస్తాడులే అని అనుగ్రహిస్తాడు. అలా జన్మించినటువంటి సుద్యుమ్నుడు ఒకరోజు సైన్యంతో సహా ఒక అడవిలోకి ప్రవేశిస్తాడు. అడవిలో ప్రవేశించిన మరుక్షణం రాజుతో పాటు, రాజ పరివారంతో పాటు, గుర్రాలతో పాటు అందరూ స్త్రీమూర్తులుగా మారిపోతారు. కారణము, ఆ అరణ్యంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఏకాంతంలో ఉన్నప్పుడు మునులంతా వస్తారు. పార్వతి సిగ్గుపడుతుంది. మునులు వెళ్ళిపోయిన తరువాత పార్వతి ఆ విధంగా కుంచుకుపోవటానికి కారణం అయిన ఆ ప్రాంతాన్ని, ఎవరు ఈ ప్రాంతంలో ప్రవేశిస్తారో వారంతా స్త్రీలుగా మారిపోవుదురుగాక అంటూ శపిస్తాడు శివుడు. ఇలా సుద్యుమ్నుడు ఇలాదేవిగా మారిపోతాడు. అలా మారిన ఇలాదేవి చంద్రుని కుమారుడైన బుధుణ్ణి వివాహం చేసుకుంటాడు. ఆ బుధుడికి ఇలాదేవికి జన్మిస్తాడు పురూరవుడు. అదే చంద్రవంశం. ఈ చంద్రుడికి బుధుడు ఎలా జన్మించాడు అంటే, గురువైన బృహస్పతి యొక్క ధర్మపత్ని తార చంద్రుడితో కలవటం వల్ల బుధుడు జన్మిస్తాడు. ఇదంతా వింటుంటే మనకు ఆశ్చర్యం అవుతుంది. కానీ ఒక అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని ఈ కథలో మనకు తెలియజేశారు. మొట్టమొదటిది, సూర్యుని వంశం నుంచే చంద్రవంశం ప్రారంభమైంది. మరి చంద్రుడు అలా ఉండటం తప్పు కదా అన్న ఆలోచన కలుగుతుంది. చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనస్సుకు కారణం. ఈ మనసు బృహస్పతి దగ్గరికి బుద్ధి కోసం వెళ్ళింది. కానీ తార అనే ఆకర్షణకు గురి కావటం వలన భ్రష్టు జరిగింది. కానీ బ్రహ్మదేవుని యొక్క జోక్యంతో మళ్ళీ సమస్య సద్దుమణిగింది. ఇలా మనసు ఆకర్షణకు లోనైనప్పుడు బుద్ధి భ్రష్టు పడుతుంది. అప్పుడు సృజనాత్మకకు చిహ్నమైనటువంటి బ్రహ్మదేవుడు అంటే తిరిగి సాధన చేయటం వల్ల మాత్రమే అది సంస్కరింపబడుతుంది అన్న సత్యాన్ని తెలియజేస్తూ, సూర్యరశ్మియే చంద్రుని వెన్నెలగా మారుతుందన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ, సూర్య చంద్ర వంశముల యొక్క చరిత్రను పురాణం మనకు అందజేసి, నామకు రూపక సృష్టి, తత్వరూపక సృష్టి, వంశము, మన్వంతరము, వంశచరితము అనే 5 లక్షణాల ద్వారా
జీవన పరమార్థాన్ని, జీవిత లక్ష్యాన్ని మనకు తెలియజేసిందే పురాణం. అందుకే పురాణాన్ని ప్రజా విద్య అన్నారు. పుక్కిటి పురాణం కాదు, ప్రతినిత్యము అధ్యయనం చేయాల్సిన విజ్ఞానమే పురాణం. ఇలాంటి అద్భుతమైన విషయాలను కథల ద్వారా మనకు తెలియజేసి మన జీవితాన్ని సంస్కరించుకోవటం కోసం అవసరమైన సాధన క్రమాన్నంతా ప్రవచించిన అద్భుతమైన వాంగ్మయమే పురాణం.